2 రోజుల క్రితం రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర బీహార్లో చేస్తున్న సందర్భంలో ప్రజలను ఉద్దేశించి ఒక మాట చెప్పిండు. అది ఏంటంటే, నేను మొన్న మహదేవ్పుర అంటే కర్ణాటకలోని ఒక ఎంపీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓట్ల చోరీ జరిగింది, దాదాపు 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదైనాయి అని చెప్పి ఒక అటం బాంబ్ వేసినాను నేను. అంటే అది అటం బాంబు కంటే పవర్ఫుల్ బాంబు ఏంది అని అడిగి, అది హైడ్రోజన్ బాంబు, రేపు భవిష్యత్తులో హైడ్రోజన్ బాంబు వేయబోతున్నాను అని చెప్పిండు. आपने सुना है एटम बम का नाम? उससे बड़ा क्या होता है? एटम बम से बड़ा हाइड्रोजन बम होता है। माधवपुरा में हमने एटम बम दिखाया था। बीजेपी के लोगों तैयार हो जाओ, हाइड्रोजन बम आ रहा है। చూశారు కదా. అంటే రాహుల్ గాంధీ చెప్తున్నది ఏంటంటే, మొన్న కేవలం అటం బాంబే వేశాను, ఇంకా కొన్ని రోజుల్లో హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నాను. అది పేల్చిన తర్వాత బీజేపీ ఎంత దొంగ ఓట్లు వేసింది అనేది మీకు అర్థమవుతుంది. దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మొహం చూపించలేడు జనాలకు అని మాట్లాడాడు. అంటే అతను చెప్పింది ఏంటంటే, పర్సనల్గా ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఒక విధంగా బీజేపీని టార్గెట్ చేస్తూ బీజేపీతో పాటు నరేంద్ర మోదీ గారిని కూడా టార్గెట్ చేసినట్టు కనిపించింది. నరేంద్ర మోదీ మొహం చూపించలేరు జనాలకు అంటున్నాడంటే, నాకు తెలిసి అది వారణాసి సెగ్మెంట్ గురించి అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేశమంతా ఎక్కడ ఏం జరిగినా కూడా అది ఎలక్షన్ కమిషను బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి దాంతో నరేంద్ర మోదీ గారు పర్సనల్గా ఎప్పుడు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు. కానీ వారణాసి విషయానికి వచ్చేసరికి, అది వారణాసి వచ్చేసి ఆ ఎంపీ కాన్స్టిట్యున్సీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. కౌంటింగ్ అప్పుడు దాదాపు 3-4 గంటల వరకు కూడా నరేంద్ర మోదీ వెనకబడి ఉన్నారని చెప్పారు. తర్వాత పుంజుకొని నరేంద్ర మోదీ గారు విజయం సాధించారు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ పేల్చబోయే బాంబు, నా ఉద్దేశంలో నేను అనుకుంటున్నది వారణాసి గురించే అని నేను అనుకుంటున్నాను. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ఊరికే రాహుల్ గాంధీ మహదేవపురం గురించి చెప్పంగానే ఎలక్షన్ కమిషను మేము ఎంక్వైరీ చేస్తామంటే అయిపోయేది. అది ఎంక్వైరీ చేస్తామనుకుంటా దాని గురించి మీరే తప్పులు చేసినట్టు, ప్రతిపక్షాలే తప్పులు చేసినట్టు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, అది బీజేపీకి కొమ్ము కాసినట్లుగా ప్రజలకు అనిపిస్తుంది. దాంతో రాహుల్కు బీహార్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇది వారణాసిలో కూడా ఇలాంటిది ఏదైనా జరిగితే రాహుల్ గాంధీ ఇమేజ్ ఇంకా కొంచెం పెరిగే ఆస్కారం ఉంటుంది. దానికంటే ముందే ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేస్తా అని ఒక ప్రకటన చేస్తే సరిపోతుందని నేను భావిస్తున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.